కాదండి, అది మహల్లో కోకిల అని నేను రాసిన నవల. అవును, ఆ నవల్లో ఆ ముగింపు అది వేరే అండి. ఇది సినిమాకి వచ్చేసరికి ప్రొడ్యూసర్ గారు ఇలాగే ట్రావెల్ అయితేనే సినిమా బాగుంటుంది, సినిమా ఇది నవల నీ ఇష్టానికి నువ్వు ఎలా రాసుకున్నా నాకు అనవసరం. నవల్లో ఇద్దరు చనిపోతారండి, అలాగా నేను చేశాను, సినిమాకి అలా వద్దు అన్నారు ఆయన. దాంతో నేను వేరే విధంగా ట్రావెల్ కావాల్సి వచ్చింది. మీ స్త్రీ పాత్రలకి స్ఫూర్తి ఏమిటి సార్? అందమా, ధైర్యమా, అన్నీ కలగలిసి ఉండడమా, బహుముఖ్యంగా ఉండడమా, ఏమిటి సార్ మీకు స్ఫూర్తి? స్ఫూర్తి పెట్టానండి, తెలంగాణ సాహిత్యం నా బాల్యంలో నేను చదవడం. అవును, అంతమించి నేను ఏమి చెప్పను. తెలంగాణ సంపూర్ణంగా తెలంగాణ సాహిత్యం అంటే సాహిత్యం మొత్తం చదివేశాను నేను. అలాగే తెలంగాణ తర్వాత లత, బుచ్చిబాబు, వీరందరిది కూడా చదువుకుని నేను మద్రాసు వెళ్ళానండి. అప్పుడు తెలంగాణ స్త్రీ గురించి ఆయన రాసింది నా లోపల బాగా పనిచేసిందేమో తెలియదు. నేను ఎక్కడ స్త్రీని అసభ్యంగా చూపించడం కానీ, ఏప్రిల్ విడుదల అనే సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ ఉంటుందండి. అవును అవును, ఎక్కడ ఇంత సెక్సీగా నేను ఆ మనిషిని చూపించలేదు. నేను ఉట్టి లెగ్ షాట్ కూడా ఎక్కడ కనపడదు మీకు, బట్ మీకు ఆ ఫీల్ ఉంటుంది, చూస్తున్న వాళ్ళకి ఆ ఫీల్ ఉంటుంది, ఆ భాగ్యాన్ని ఇలాగా అలాగే అని. బట్ ఎక్కడ మనిషిని నేను అలాగే ఎక్స్పోజ్ చేయనండి, అంతే. అలాగే నేను రాసిన కథల్లో కూడా మీరు ఎక్కడా కూడా ఒక్క శృంగారం కథ రాసినా కూడా స్త్రీని నేను అసభ్యంగా చూపించానండి. అయితే ఈ టైంలో కరెక్ట్ అవునో కాదో నాకు తెలియదు కానీ, జయరాజ్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడండి, బొమ్మలు వేస్తారు ఆయన, వెరీ సీనియర్ ఆర్టిస్ట్. స్త్రీని గీయడంలో ఆయన మాస్టర్. అయితే ఎలాంటి అమ్మాయిని బొమ్మ గీశాడంటే ఏదో ఒక మూల ఆ సెక్స్ ఉట్టిపడద్దండి, అది అసభ్యంగా ఉండదు, అంత చక్కగా గీస్తాడండి ఆయన, అద్భుతం. ఎక్కడ జయరాజ్ బొమ్మ చూసినా మనం వెతుక్కుంటే కనపడద్దండి అది. ఇక్కడ నా దగ్గరికి వచ్చేసరికి ఎలాంటి స్త్రీ క్యారెక్టర్ అయినా ఒక సభ్యత సంస్కారాలతో ఒక పద్ధతిలో ఆ స్త్రీని చూపించడం నాకు అలవాటు. వంశీ గారి హీరోయిన్ అంటే స్క్రీన్ అంతా కళ్ళే ముందు, అంటే తనను చూపించిన వరకు సరే, కొంతమందిని పొరపాటుగా చూపించాను, కొంతమందిని అలా చూపించకూడదు, అది ఫర్దర్గా తప్పులు చేస్తుంటాం కదా, ఆ తప్పులకు ముందు చేయకూడదు. ఏ పాత్రలు మీకు అలా అనిపించాయి సార్ మీ పాత్రల్లో? అంటే కొందరిని ఎలా చూపించకూడదు. ఇప్పుడు చెట్టు కింద ప్లేటర్లో కిన్నెర అనే అమ్మాయి ఉందండి, నేనే పరిచయం చేశాను, వాళ్ళని ఇలా చూపించకూడదు. అలాగా మళ్ళీ కనకమహాలక్ష్మి రికార్డ్ డ్యాన్స్ టూప్ అనే సినిమా ఉంది, ఆ హీరోయిన్ చూపించచ్చు, బాగుంటుంది. ఆ అమ్మాయిని చాలా విచిత్రంగా నేను ఎలా అంటే, అమ్మాయి లైఫ్లో హీరోయిన్గా ఒకే సినిమా చేసినట్టుందండి. ఏదో తమిళ సినిమాలో చెల్లెలి వేషం వేసిందండి, అది ఏవిఎం వాళ్ళ థియేటర్ ఉంది, ఏవిఎం స్టూడియో వాళ్ళ థియేటరు, అది ఏవిఎం రాజేశ్వరరావు ఏమో గుర్తులేదు, అక్కడ చూశానండి. విశ్వ గారి సినిమా నాకు గుర్తు, చెల్లెలు వేషం వేసింది ఒక అమ్మాయి. ఈ అమ్మాయి బాగుందే, హీరోయిన్ చేసేద్దాం అనుకుని హీరోయిన్ చేస్తాను. ఏం చూసేవారు సార్ అప్పట్లో మీరు హీరోయిన్ కోసం? అంటే ఏ గుణగణాలు ఉంటే ఈ అమ్మాయి నా కథలకి ఇముడుతుంది అని అనిపించేది? అంటే ఏమీ లేదు, నా కథలో నా క్యారెక్టరైజేషను నా మైండ్లో ఉండేదండి, దాన్ని మనసులో పెట్టుకునే వెతుక్కునేవాడిని నేను. ఓహో, వెతుక్కునే నేను. భారతరాజు గారు మా గురువు గారు అండి, అంటే మా గురువుల్లో ఆయన ప్రధానమైన గురువు. ప్రపంచంలో ప్రతి మనిషి ఆర్టిస్టేరా, ఆ క్యారెక్టర్ వాడు సూట్ అయినప్పుడు. ప్రతి అమ్మాయి హీరోయిన్ రా, ఆ క్యారెక్టర్కి అమ్మాయి సూట్ అయినప్పుడు అనే మాట అన్న మాట నాలో బాగా బలంగా పనిచేస్తుందండి. సో ఆ కోణం నుంచే చూసేవారు. కానీ బాపు గారికి చారెడు బారెడు పిడికెడు ఇలా కొన్ని ఒక్కొక్క కళాత్మక దర్శకులకి ఒక్కొక్క అలంకరణ ఇలాంటిది ఉంటుంది. అలా వంశీ గారికి చెప్పాలంటే ఏం చెప్పాలి? ఏమో నేను చెప్పేశాను మీకు ఆల్రెడీ, అంతే, క్యారెక్టర్కి వచ్చినట్టే. అవునండి సార్, మీరు ఆ తర్వాత మీ ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ప్రొడ్యూసర్లు మీ దగ్గరికి ఎలా వస్తారు సార్?
మోస్ట్లీ నా దగ్గరికి కొత్త వాళ్ళే వచ్చారండి అప్పటి నుంచి ఇప్పటిదాకా. తర్వాత వాళ్ళు పాపులర్ అవ్వచ్చు. ఎవరండి, మన స్రవంతి రవికిషోర్ గారు ఆనాడు లేడీ స్టైల్ తీసినప్పుడు ఆయన కొత్త ప్రొడ్యూసరే కదా. ముగ్గురులో ఆయన ఒక ఆయన. ఆ తర్వాత పెద్దవాళ్ళు అయ్యారు, వేరే సంగతి. నా దగ్గరికి కొత్త వాళ్ళే ఎక్కువ వచ్చారండి. పాత వాళ్ళు నన్ను అప్రోచ్ అయిన దాఖలాలు లేవు. తర్వాత సార్, మీ కథాంశాలు మీరు ఎంచుకుంటున్నప్పుడు నేనేం చెప్పాలి అనే దానికి ఇతివృత్తం మీ భావజాలమా లేక మీకు నచ్చిన కథలన్నీయా? ఇప్పుడు హిచ్కాక్ అంటే నాకు చాలా ఇష్టం అండి. అవును. ఆయన 53 ఎన్నో తీశారు. అన్ని సినిమాలు చూసాను నేను, అన్నీ. ఆయన ఏ కథ ఆయన సొంతంగా రాయలే అన్ని సినిమాల్లోని. ఏదో ఒక నాటకమో, నవలో, కథో ఏదో ఎవరియో బయట వాళ్ళు తీసుకుని అద్భుతంగా స్క్రిప్ట్ చేసేవారు. ఆయన నాకు ఒక ఇన్స్పిరేషన్ అండి. ఏది నా సొంత కథే ఉండాలని నేను అనుకోను. ఇప్పుడు చెట్టు కింద ప్రేటర్ అనే సినిమా ఉంది. అదొక మలయాళం ఫిల్మ్ అండి. దాంట్లో చాలా సీరియస్గా ఉంటాడు హీరో మమ్ముట్టి. హీరోయిన్ ఉండదు ఆ కథలో. కామెడీ అనేది ఎక్కడ లేదండి, మొత్తం సీరియస్గానే ఉంటాడండి. ఆ సినిమా మలయాళంలో పెద్దగా ఆడిన ఇది కూడా లేదు. దాన్ని మేము తీసుకుని తెలుగుకి హ్యూమరు అంతా అద్భుతంగా జాయిన్ చేసి, దాంట్లో పాత సామాన్లు కొంటామని ఒక క్యారెక్టర్ ఉంటుందండి. అది మహా అద్భుతంగా ఆ కామెడీ అంతా మేము చేసామండి. చాలా అద్భుతంగా తనికెళ్ళ భరణి దానికి వర్క్ చేయడం జరిగిందండి. అయితే ఇది అప్రస్తుతమేమో ఇప్పుడు నేను మాట్లాడేది. ఆ చిటికల పీరియడ్ సినిమా ఆర్ఆర్ జరుగుతున్నప్పుడు ఇళయరాజా గారు నా కేసు చూసి ఇది కూడా హిట్ అయ్యే సినిమాలాగా ఉందరా అన్నారు. ఎలా అన్నారో మరి. ఆ సినిమాలో ఆ డ్రామా కానీ ఏం కానీ, ఆ ఊర్వశి, శరత్ బాబు వాళ్ళ క్యారెక్టర్స్ అదంతా ఆ సినిమా అనుకున్నంతగా ఆడింది. అద్భుతమైన పాటలండి. అంటే నా ప్రతి సినిమాలో పాటలు బాగుంటాయి, అది వేరే సంగతి. దాంట్లో కూడా చాలా బాగుంటాయండి పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఆ సినిమా ఒక మోస్తరుగా ఆడడానికి కారణం హీరోయిన్ అండి. అవును, వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్ వర్కౌట్ అవ్వలేదు. మీవి ఒక మోస్తరుగా ఆడిన సినిమాలని చెప్పినా ప్రేక్షకుల వరకు అవి హిట్ సినిమాలే సార్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఒక ముద్ర ఉంది, వంశీ గారి ముద్ర. అంటే మీరు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటి గుర్తొస్తుందండి. ఒక మోస్తరుగా ఆడిన ఒక సినిమాకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలియదు. ఆ సినిమా పేరు శ్రీ కనకమహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముందు మా అన్నయ్య మా ఇంట్లో మొదలు పెడితే ఆయన పదే ఆ సినిమా వేసుకుని చూస్తారు. అది ఆ సినిమాకి అమెరికాలో అది ఎంతమంది ఫ్యాన్స్. అవును, మీకు సంగతి తెలుసా? చెప్పండి సార్. 23 రోజుల్లో తీసాను ఆ సినిమాని, ఓన్లీ 23 days. ఎలా సార్? అంటే ఇప్పుడు కెమెరాలు అయ్యి ఇలా వచ్చేసాయి కదా, ఆన్లైన్. అప్పుడు లేవు కదా. ఆ రోజుల్లోనే 3 కెమెరాలు పెట్టి మొత్తం ఫుల్ సాంగ్ రిహార్సల్ చేయించేసి 3 కెమెరాలు పెట్టి సౌండ్ స్టార్ట్ చేసి ఎండేసరికి పాట అయిపోయింది. అబ్బో, అప్పుడు ఆ రోజుల్లో. ఇది ఎప్పుడు 86 ఇవన్నీ అప్పుడు చేసి. కానీ అంటే 23 రోజులు షూటింగ్ టైము, అంతకుముందు ప్రిపరేషను, ఆర్టిస్టులకు చెప్పడాలు, ఇంత హడావుడి ఉండేదా? అక్కడికక్కడే అంతాను. ఆ కోట శ్రీనివాసరావు వాళ్ళంతా బిజీగా ఉన్న, రాళ్లపల్లి వాళ్ళంతా మళ్ళీ మన దగ్గరికి రిహార్సల్ చేయడానికి లేకపోతే మనకి వినడానికి వస్తారా? అబ్బే, స్పాట్కి వచ్చి అక్కడే